జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీరామచంద్రుడు ఎటువంటి వీరుడు అనేదానికి మనం రామాయణంలో యుద్ధకాండలో లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించే సందర్భంలో ఒక మంత్రం చెప్తాడు. అది రామాయణానికి మూల మంత్రము అంటారు. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ అప్రతిద్వంద్వ శరైణం జహి రావణిం. రావణిం అంటే రావణాసురుడు కుమారుడైనటువంటి ఇంద్రజిత్తును శరైనం ఓ శరమా జహి చంపు. ఎప్పుడు? ధర్మాత్మ రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధశ్చ రాముడు సత్యసంధుడైతే, రామో దాశరథిర్యది రాముడు దాశరథి అయితే, దశరథుడి కుమారుడైతే, పౌరుషేచ అప్రతిద్వంద్వ పౌరుషంలో తిరుగులేనివాడైతే ఓ శరమ ఇంద్రజిత్తును చంపు అన్నాడు. అంటే ఇది ఒక ప్రతిజ్ఞ అంటారు, ప్రతిజ్ఞ. ఆ శరము ఏ శరము కూడా ఇంద్రజిత్తును సంహరించలేకపోతుంది. అలా సంహరించలేకపోతున్నప్పుడు మరి ఆ ఇంద్రజిత్తును సంహరించాలంటే ఏం చేయాలి? ఆ శరానికి ఏదో ఒక ప్రత్యేకమైన శక్తిని ఇవ్వాలి. ఏంటి ఆ శక్తి, ఎలా ఇవ్వాలి అని అంటే ఈ మంత్రం పెట్టాడు ఆయన. రాముడు ధర్మాత్ముడైతే, రాముడు సత్యసంధుడైతే. రాముడు ధర్మాత్ముడు కాడు అని ఎందుకు వచ్చింది? అసలు రాముడు ధర్మాత్ముడా కాదా అంటే కాదు అంటారు కొందరు. ఎలా అంటే వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు రాముడు, ఎదురుపడి చంపలేదు. దీనికి రాముడు ధర్మాత్ముడు కాదు అంటుంటారు. కానీ రాముడు ధర్మాత్ముడైతేనే చంపింది ఆ శరము అంటే రాముడు ధర్మాత్ముడు. ఎందుకు ధర్మాత్ముడు, ఎలా ధర్మాత్ముడు అంటే రాముడు చెట్టు చాటు నుంచి చంపింది వీరుణ్ణి కాదు, యుద్ధం కాదు, అది ఒక శాఖా మృగము వాలి. అందులోనూ తన రాజ్యంలో ఉంటూ ఒక తప్పు చేసినవాడు, తమ్ముడి భార్యను చెరపట్టినవాడు వాలి. అలాంటి వాడిని చెట్టురాటి నుంచి చంపవచ్చు, వేట కొరకు చంపినట్టుగా చంపవచ్చును అనే విషయాన్ని తార రాముణ్ణి అడగడానికి వచ్చింది. నువ్వు ఎలా చంపావు చెట్టు చాటు నుంచి అని అడిగింది కూడా. అడిగితే రాముడు చెప్పిన జవాబు విని అంగీకరించి తార అవును రామా నువ్వు చేసింది ధర్మమే అని తారనే ఒప్పుకున్నది. కనుక రాముడు ధర్మాత్ముడు. సత్యసంధుడు కాదు అని ఎందుకంటారు అంటే దశరథుడు రాముడికి 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని విధించిన తర్వాత ఆ అరణ్యవాసానికి రాముడు వెళ్ళాలి. తీసుకెళ్తున్నాడు, సుమంత్రుడు రథంలో తీసుకెళ్తుంటే రాముడు వెళ్ళిపోతున్నాడనే వార్త విని దశరథుడు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి రామా రామా ఆగు 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 అన్నాడు. ఆగలేదు రాముడు. సుమంత్రుడు ఆగుతుంటే వద్దు ఆగకు వెళ్ళిపోమన్నాడు. సరే సుమంత్రుడు వెళ్ళిపోతున్నాడు. ఇంతలో దశరథుడు సుమంత్ర ఆపేసేయి, రథాన్ని ఆపేసేయి, నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను, రథాన్ని ఆపేసేయి అన్నాడు. అంటే అప్పుడు కూడా ఆపలేదండి సుమంత్రుడు. ఎందుకు ఆపలేదు? ఆపుదామని ప్రయత్నం చేశాడు. కానీ రాముడు చెప్పాడు సుమంత్ర ఆపకు రథాన్ని, వెళ్ళిపోని అంటే లేదయ్యా నేను ఆ చక్రవర్తి దగ్గర నేను ఉద్యోగిని, అతను చెప్పిన ఆజ్ఞను పాటించవలసిన ధర్మం కలవాడిని, కనుక నేను ఆపకపోతే చక్రవర్తి చేత శిక్షించబడతాను కదా నేను, కనుక నేను ఆపాల్సి వస్తుంది, ఆపాలి అని సుమంత్రుడు అంటే రాముడు అన్నాడు లేదయ్యా నీకు వినపడలేదని చెప్పు, రథ చక్రాల సవ్వడిలో నాన్నగారు పిలిచినది నీకు వినపడలేదని చెప్పు అని అన్నాడు. అంటే అబద్ధం చెప్పించాడు కదండి రాముడు, సుమంత్రుడి చేత అబద్ధం చెప్పించాడు కదా. కనుక రాముడు సత్యసంధుడు కాదు అంటారు అనేవాళ్ళు. కానీ ఇక్కడ అబద్ధం ఏది అనేది చూడాలి. ఇప్పుడు
సత్యసంధుడైనటువంటి వాడు దశరథుడైతే ఆయన కైకకిచ్చిన వరము చాలా పెద్దది. దాన్ని పాటించడం కొరకు రాముణ్ణి అడవికి పంపిస్తున్నాడు. ఇప్పుడు రాముణ్ణి అడవికి వెళ్లకుండా చేస్తే దశరథుడు అబద్ధమాడినట్లు అవుతుంది. కైకకిచ్చిన వరాన్ని తాను నిరాకరించినట్లు అవుతుంది, అబద్ధమాడినట్లు అవుతుంది. సుమంత్రుడు అబద్ధం చెబితే అది కూడా అబద్ధమే. కానీ ఏది పెద్ద అబద్ధం, ఏది ఎక్కువ నష్టాన్ని కలగచేసే అబద్ధం? చక్రవర్తి అయిన వాడు ఆడినటువంటి అబద్ధం పెద్దదవుతుంది, దానివల్ల నష్టం కలుగుతుంది. కనుక సుమంత్రుడి చేత అబద్ధం ఆడించడం, దాన్ని నిజాన్ని అంటే సత్యాన్ని కాపాడడం కొరకే కనుక అది అబద్ధం కాదని, సత్యసంధుడైతేనే చంపు అంటే చంపింది ఆ శరము. కనుక రాముడు సత్యసంధుడే. ఇక రాముడు దాశరథి అయితేనే అన్నాడు లక్ష్మణుడు. రాముడు దశరథుడి కుమారుడు కాదు అని అంటుంటారు కొందరు. ఏదో యజ్ఞంలో పుట్టాడు, అది ఆ గుర్రాన్ని ఆ రోజు హవనంలో ఆ బలి ఇచ్చిన తర్వాత ఆ గుర్రపు శరీరము దగ్గర కౌసల్య పడుకోవడం వల్ల పుట్టాడు. కనుక ఆ హవనంలో వచ్చినటువంటి పాయసాన్ని తినడం వల్ల పుట్టాడు, కానీ దశరథుడి కుమారుడు కాదు కదా అంటారు. కానీ అది కూడా తప్పు అని ఆ శరం నిరూపించింది. రాముడు దాశరథి అయితేనే చంపుమన్నది, వెంటనే చంపింది అంటే రాముడు దాశరథే. ఎలాగా? ఈ హవనం ద్వారా వచ్చినవి కానీ, ఆ గుర్రమును బలి ఇవ్వడం ద్వారా చేసినటువంటి క్రియ కానీ, అవన్నీ కూడా ఆ వీరిలో, ఈ దంపతులలో ఉండేటువంటి దోషాలని తొలగించడం కొరకు చేసినవే. దోషాలు తొలగిన తర్వాత వీళ్ళకే సంతానం కలుగుతుంది. మన పుత్రకామేష్టి యొక్క ఉద్దేశమే అది అని ఆ శరము నిరూపించింది. ఇక పౌరుషేచ అప్రతిద్వంద్వ, రాముడు పౌరుషంలో ఎదురులేనివాడైతేనే. ఇక్కడ ఈ పౌరుషేచ అప్రతిద్వంద్వ అనేదానికి చాలా అద్భుతమైన అర్థం ఉంటుందండి. దీన్ని మనం ఇంకో ఎపిసోడ్లో చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.